హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ విజన్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనేది మండే ఏ విధంగా రియాక్ట్ అవుద్ది, అలాగే మనకు వరల్డ్ మేజర్ ఇండిసెస్ అనేది ఉంది కదా, నాస్డాక్ అండ్ డౌ జోన్స్, అది కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుద్ది, అలాగే ప్రైస్ యాక్షన్ బేస్డ్ అప్పర్ సైడ్ వెళ్ళినా లోవర్ సైడ్ వెళ్ళినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్ ఏ లెవెల్లో ఉంది, ప్రతిదీ కంప్లీట్ మన ఒక ప్రైస్ యాక్షన్ బేస్లో, అలాగే గ్లోబల్ ఇండిసెస్ బేస్లో, అలాగే ఆప్షన్ చైన్ అనాలిసిస్లో బేస్లో కూడా ప్రతిదీ మాట్లాడుకుందాం. ట్రేడర్స్, ఇంకా ఈ ట్రేడింగ్ విజన్ తెలుగు ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ట్రేడర్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్గా మనం గ్లోబల్ ఇండెక్సెస్లో చూసినట్లయితే మనకి గ్లోబల్ ఇండెక్సెస్లో మనకి డౌ జోన్స్ అండ్ S&P అండ్ నాస్డాక్ ఈ మూడు కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతాయి. సో మార్కెట్ అనేది గ్లోబల్ ఇండెక్సెస్ దాన్ని బట్టి నెగిటివ్లో ఉండొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకో రీజన్ మీకు ఆల్రెడీ చెప్పిన ప్రాఫిట్ బుకింగ్ కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ అనేది కంటిన్యూస్లీ అప్పర్ సైడ్ ర్యాలీ అయింది. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ రావచ్చు. సో ఈ విధంగా అవ్వచ్చు. సో అది కూడా మనకు ప్రైస్ యాక్షన్లో మనం మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇప్పుడు మన ప్రైస్ యాక్షన్లో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైయర్ టైమ్స్ లో ప్రైస్ యాక్షన్లో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మన వీక్లో చూసినట్లయితే ప్రస్తుతానికి ఈ వీక్ లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఫామ్ అవుతుంది. మనకు తెలుసు ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఒక సెల్లింగ్ టైప్ క్యాండిల్ అనమాట. అక్కడ నుంచి మార్కెట్ అనేది కిందికి రియాక్ట్ అవుతుందని. సో ఈ విధంగా చూసుకుంటే వీక్ లో ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇంకా వీక్ ఉంది. సో మార్కెట్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో కమింగ్ టు ద లోవర్ టైం ఫ్రేమ్ లో ఏ లెవెల్స్ ఎక్స్పెక్ట్ అవుతుందో ఒకసారి చూసినట్లయితే లోవర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ అనేది 44,845 లెవెల్ దగ్గర సపోర్ట్ అని తీసుకుంది. సో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్ ర్యాలీ, మళ్ళీ అక్కడి నుంచి 45,085 దగ్గర నుంచి మనకి మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయింది. ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్పే వీడియోలో ఈ సపోర్ట్ అండ్ లేకపోతే ఓన్లీ ఇంట్రాడే పర్పస్ మాత్రం వాడండి. ఎవరైనా ఆప్షన్ బయింగ్ చేసినట్లయితే, స్కాల్పింగ్ చేసినట్లయితే ఈ ఇంట్రాడే లెవెల్స్ మీరు వాడుకోవచ్చు. నేను సేమ్ ఈ లెవెల్స్ ఓన్లీ స్కాల్పింగ్ అండ్ ఒక 15 మినిట్స్ ట్రేడ్ కోసం వాడతాను. బట్ దీనికి మీరు ఈ యొక్క లెవెల్స్ ని మీరు షార్ట్ టర్మ్ కానీ వీక్లీ ఒక స్ట్రాటజీ షార్ట్ రన్నింగ్ కానీ షార్ట్ స్ట్రాటజీ కానీ దీని గేమ్ మాత్రం ఈ యొక్క లెవెల్స్ ని వాడద్దు, ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం వాడదు. ట్రేడర్స్, డౌన్ సైడ్ ఈరోజు ఎలాగో మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అవుతుంది. డౌన్ సైడ్ అనేది చూసినట్లయితే మనకి 44,794 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్. సో ట్రేడర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 44,794 లెవెల్ అనేది ఒక్కసారి కానీ ఒక 5 మినిట్స్ రెడ్ క్యాండిల్ తో క్లోజ్ అయితే కిందకి మీరు డైరెక్ట్ గా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయండి. 44,580 వరకు మార్కెట్ అనేది ఫాలో. ఇన్ కేస్ మార్కెట్ అనేది 44,794 దగ్గర సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ ఓపెనింగ్ అనేది మార్కెట్ 44,794 కింద ఇలా ఓపెనింగ్ అనుకోండి, ఒక 15 మినిట్స్ క్యాండిల్ వరకు వెయిట్ చేసి మార్కెట్ ఈ యొక్క 44,794 లెవెల్ అనేది రెసిస్టెన్స్ గా ఫామ్ అవుతుంది అనుకోండి, మీరు అప్పుడు మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత 44,794 ఈ లెవెల్ కదా రెసిస్టెన్స్ గా ఫామ్ చేసుకోకుండా అది అప్పర్ సైడ్ కి రియాక్ట్ అవుతుంటే, సో మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి, వెంటనే ఎంట్రెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకో సినారియో కూడా ఉంది. 44,794 రియాక్ట్ అయ్యకుండా డైరెక్ట్ గా 40% కింద వచ్చి ఈ 44,580 దగ్గరికి ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఆగింది అనుకోండి, మీరు ఇక్కడ పి ఫామ్ చేయకుండా సి ఫామ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ లో ఒక 2 విధాలు ఉంటాయి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందకి ఎలా ఫాలో అవుతుంది, ఎంతో కొంత పైకి అనేది రీట్రేస్ అవుతుంది మార్కెట్ అనేది. సో ఇక్కడ 44,580 దగ్గర క్యాండిల్ అనేది సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ మళ్ళీ 44,790కి టచ్ అయ్యే మళ్ళీ మార్కెట్ అనేది కిందకి రావాలి. సో డైరెక్ట్ గా అయితే కిందకి రావాలి. సో 44,580 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్. ఇది కానీ క్రాస్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. చూసినట్లయితే మనకి డౌన్ సైడ్ లో 44,500 ఒకటి, నెక్స్ట్ అలాగే 44,452 ఒకటి, అలాగే 44,405 ఈ లెవెల్స్ అనేది మనకి సపోర్ట్ లెవెల్స్ కింద యాక్ట్ అవుతుంది. సో మార్కెట్ అనేది అప్పర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్రాడేలో చూసుకున్నట్లయితే మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఒకటి 44,930 ఒకటి, 45,005 ఒకటి, 45,085 ఒకటి. సో ఈ మూడు ఫస్ట్ సెకండ్ ఈ 3 రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ కాల్ బయింగ్ అనేది కొంచెం రిస్క్. సో మీరు ఇక్కడ కాల్ సాల్వ్ చేసుకున్నా సరే బెటర్. సో ఒకవేళ ఎవరైనా సరే లో ఒక క్యాపిటల్ ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే బ్రేక్ తీసుకున్నాం ఈ 50 మినిట్స్ ఉందా, 50 మినిట్స్ వదిలేసి 5 మినిట్స్ లోకి వెళ్ళిపోయింది. 5 మినిట్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే లో క్యాపిటల్ ఉన్నారో ఆ స్కాల్పింగ్ ట్రై చేయండి. 1 or 2 లాట్స్ మాత్రమే చేయండి. ఎలా చేస్తారంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది 44,794 సపోర్ట్ తీసుకుంటుందో మార్కెట్ అనేది పైకి రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 44,845 గ్రీన్ క్యాండిల్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ అని క్రాస్ అయితే డైరెక్ట్ గా మీరు ఎంట్రీ తీసుకొని 44,930 అనేది టార్గెట్ పెట్టుకోండి. చూపిస్తాను చూడండి. మార్కెట్ అనేది ఇక్కడ క్రాస్ అయింది ఎంట్రీ తీసుకుంటే మనకు 44,795 అనేది స్టాప్ లాస్ అవుతుంది. మన టార్గెట్ వచ్చేసరికి 44,930. సో 1.72. లేదంటే మీరు ఇంకా లెవెల్స్ టార్గెట్ పెట్టుకుని ఇంకా అక్కడ రెసిస్టెన్స్ దానికంటే కింద ఇంకో రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ 44,900 ఉంది కదా, 910
ఇది కొన్న ఒక ఫ్రెష్నెస్ చాలు. సో ఇది మీ టార్గెట్ అవుతుంది. సో మీకు మార్కెట్లో దగ్గర దగ్గర 1.3% అనేది మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇలా స్కాల్పింగ్ అనేది తీసుకోవచ్చు. సో హైయర్ సైడ్ లో మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 44,910, 44,930. దాని తర్వాత మీకు బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే 44,930 తర్వాత ఒక 5 minutes క్యాండిల్ క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు మీరు 45,000 వరకు ఇది కాల్ సెట్. సో ట్రేడర్స్, ఇది ప్రైస్ యాక్షన్ బేస్ లో బ్యాంక్ నిఫ్టీ ఒక సినారియో. సో మనం ఇప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మార్కెట్ అనేది చూడండి, మనకి కాల్ సైడ్ అందరు కాల్ రేటింగ్ అనేది హైయెస్ట్ గా చేసింది ఎక్కడంటే 45,000 దగ్గర చేస్తారు కాల్. అంటే 45,000 కిందకే పడతారు అందరూ. పుట్స్ లో కూడా మార్కెట్ కిందే ఉంది, ఎందుకంటే పుట్స్ సైడ్ లో ఓఏ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పుట్స్ లో కూడా ఓఏ అనేది చేంజ్ ఉంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు తెలుసు కదా, ఓఏ అనేది పెరిగినా ప్రైస్ పెరిగినా సరే అది లాంగ్ బిల్డప్. సో పుట్స్ లో లాంగ్ బిల్డప్ చేసుకుంటారు. సో పుట్స్ అనేది మనకి మార్కెట్ అండ్ డౌన్ ఫాల్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనం కాల్ సైడ్ లో కూడా మార్కెట్ సెల్లింగ్ ఎక్కడ చేశారు, మాక్సిమం సెల్లింగ్ వచ్చేసి కాల్ సైడ్ వచ్చేసి మనకి 45,000 దగ్గర చేశారు. అలాగే నెక్స్ట్ ఇంకా మాక్సిమం సెల్లింగ్ వచ్చేసి మనకి ఎక్కడ చేస్తారు, 45,300 దగ్గర కూడా చేస్తారు. నెక్స్ట్ పుట్ సైడ్ లోకి వచ్చి సపోర్ట్ చూద్దాం. పుట్ సైడ్ లోకి వచ్చి సపోర్ట్ అనేది మార్కెట్ లో మాక్సిమం ఇక్కడ చేశారు, 45,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటారని చెప్పేసి. బట్ ఓఏ బేస్ లో చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనకి లాంగ్ బిల్ అంటే ఎప్పుడైనా సరే ఓఏ పెరిగినా సరే, నెక్స్ట్ అక్కడ ఉన్న ప్రీమియమ్స్ పెరిగినా సరే, దాని ఏమంటే ఓఏ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది అంటే అక్కడ ఏంటి లాంగ్ బిల్డ్ అంటే బిల్డప్ అవుతుంది. సో ఇది సినారియో. ట్రేడర్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.